ఇక గుంటూరులో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెగా టీఎస్పీ ఉచిత శిక్షణ తరగతులను మంత్రి సవిత ప్రారంభించారు. ఇక బాబు వస్తే జాబు వస్తుందని నమ్మకంతో ప్రజలు గెలిపించుకున్నారని అన్నారు. బీసీలకు 39,000 కోట్లు బడ్జెట్ కేటాయించారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా టీఎస్పీ విడుదల చేశారని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో టీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించారని అన్నారు. ఇక డిఎస్సీ కోచింగ్ తీసుకునే విద్యార్థికి ప్రతి నెలకు 4,500 రూపాయల ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూసి పోలీసులు అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాల్లో స్థిరపడి వారు నచ్చినటువంటి కెరీర్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని దాదాపు బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున అంటే ఎప్పుడు కని విని విధంగా 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు బడిహీన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి బీసీ బడుగు బడిహీన వర్గాల తరఫున కూడా మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మెగా డిఎస్సికి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా, ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. నిన్నటి రోజు